దేనికి ఒక్క ఏరియాలో ఏది ప్రాబ్లం లేకుండా ఇష్యూస్ వస్తే యూ కెన్ బ్రింగ్ ఇట్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటుంది అధికారులు గివింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అతను వచ్చిన తర్వాత మనకి సచివాలయం సిబ్బంది లేకపోతే వాళ్ళ చేత మనకి డోర్ డెలివరీ ఇచ్చే బాగుంటుంది అనేది దానికోసం అది వస్తారు. రెండోది వచ్చేసి ఈ ఎలక్షన్ది అన్నీ కూడా కలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది కొంచెం టూ మచ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు వాలంటీర్స్ లేరు కాబట్టి వాళ్ళు కొంతమంది ఏంటంటే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదివరకు చిత్తూరు జిల్లా చివరికి అతను తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్గా ఇచ్చారు. అతని యాక్టివిటీ ఎట్లా ఉంటుందంటే అన్నీ కూడా గిఫ్ట్స్ ఇవ్వటం, అక్కడంతా కూడా ఇదే పరిస్థితి. లారీల్లో తీసుకురావటం, లారీలో ఈ హాట్ బాక్స్లు కానీ లేకపోతే మిక్సీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు సార్. సో అట్లాంటిది కూడా కొంచెం మనం డిపార్ట్మెంట్ కొంచెం అరెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్ఎస్టీ టీమ్స్ పెట్టాము. ఎక్కడ సిటిజన్ నుంచి ఇష్యూస్ వస్తుందో ఇమీడియట్గా వేరే అటెండింగ్. సో అట్లాంటి కంప్లైంట్స్ వస్తే డెఫినెట్గా వీ విల్ టేక్ మా నోటీస్కి వచ్చిందే తప్పకుండా చేస్తాం. హూస్ ఎవర్ డూయింగ్ జనరల్గా జరిగితే చాలు. మనం ఒక్క నిమిషం సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే జగన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ విషయాల్లో ప్రజల్ని అనేక దారులు బలిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖజానాలో డబ్బు లేకుండా కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్స్ చేత డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు, వాలంటీర్స్ని పక్కన పెట్టండి, వాలంటీర్స్ కాకుండా ఎవరికన్నా సచివాలయం సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళ చేత పంచమని చెప్పేసి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. దానికోసం ఆగితే ఈలోపు ఏం చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ వీడియోస్ తీసుకొని వాళ్ళని మ్యానిపులై చేసి మీకు అందరు కూడా ఇక్కడ రాకుండా చేస్తున్నారు, మమ్మల్ని అందరిని పక్కన పెట్టారని చెప్పి వాళ్ళ చేత మాట్లాడేటాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది వాలంటీర్స్ ఇదే పద్ధతిలో చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. వాళ్ళు రేపు వచ్చేది మా ప్రభుత్వం, అదేవిధంగా ఓటర్ ఐడి మా దగ్గరే ఉంది, మీ ఆధార్ కార్డు మా దగ్గరే ఉంది, మీరు ఎవరికి ఓటేస్తే కూడా మాకు తెలుస్తుంది అని చెప్పే వాలంటీర్లు కూడా ఇంకా కూడా ఉన్నారు. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఈ సచివాలయం సిబ్బంది చేత ఎవరికైతే ఇదివరకు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో అదే పద్ధతిలో సచివాలయం సిబ్బంది చేత పంచమని చెప్పి కలెక్టర్ గారికి కూడా మేమందరం కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఆయన కూడా తప్పకుండా ఆ విధంగానే చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా జనసేన, బీజేపీ అన్ని పార్టీలు కలిపి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఇదివరకు వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందో ఆ వ్యవస్థ అలానే కొనసాగుతుంది. తప్పకుండా ఎవరికైతే ఈ పెన్షన్స్ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో పెద్దవాళ్ళు వాళ్ళకి ఇదివరకు ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ 4,000 రూపాయలు పెంచి వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా అధైర్యపడవద్దు, తప్పకుండా మీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు వస్తాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇదే పద్ధతిలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇచ్చేది కాకుండా 4,000 రూపాయలు ఇచ్చి అందరికి కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దానికోసం ఈరోజు అందరూ కూడా కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఆయన స్పందించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.